కవిత అసలు బిహేవియర్ ఎట్లా ఉంటుంది తిరుపతిరావు గారు? జనరల్‌గా మీరు ట్రావెల్ చేస్తున్నలా మీకంటే చిన్నదే ఏజ్‌లో కానీ ఎట్లా ఉంటది ఆమె బిహేవియరు కార్యకర్తలతో, నాయకులతో, రాష్ట్ర స్థాయి నాయకులతో, ఆమె ఆలోచనలు అసలు ఎట్లా ఏం థింక్ చేస్తది? కవిత ఆలోచనలు ఏందసలు? అసలు మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇంతమంది వచ్చిండ్రు. సో కవిత గారు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులతో పోలిస్తే కవిత గారు చాలా బెటర్. కవిత గారిని ఒకసారి కలిసిందంటే తప్పనిసరిగా మళ్ళోసారి కలవాలనేటువంటి అభిప్రాయంతోనే ఉంటారు. అదే వాళ్ళ పార్టీలో ఉండేటువంటి ఇతర నాయకులు చూస్తే వాళ్ళు కసుబుసు అనుడు, అహంకారంతో ఉండడం ఇట్లా ఉంటుంది. కవిత గారిలో అది ఎక్కడ కూడా మచ్చుకు కూడా కనిపించదు. మనం ఎవరైనా పరిచయం చేసిందంటే వారి పేరుతో సహా ఒక 5-6 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు. అంత వాళ్ళ తండ్రిలాగానే మెమరైజ్డ్ బాగా. కేసీఆర్ కూడా అదే ఉంది. జనరల్ కేటీఆర్ కూడా అదే ఉంది. నాలెడ్జ్ ఒక్కసారి పేరు ఒకసారి పరిచయం అయితే మర్చిపోరు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వారు చాలామందికి హెల్ప్ చేస్తారండి. చాలామందికి నాకైతే నేనే ఎంతోమందికి సహాయం చేయించిన వారి ద్వారా. చాలామందికి అసలు మనం చెప్పలేము. ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు కేసీఆర్ గారు కూడా చేయలేదు నాకు తెలిసినంత వరకు. చాలామంది తన దగ్గరికి ఎవరన్నా వచ్చిందంటే తప్పనిసరిగా వారు సహాయం చేస్తారు. దగ్గర నుంచి ఉన్నారంటున్నారు కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్‌గా కూడా ఉన్నారు. కేసీఆర్‌తో కూడా ట్రావెల్ చేసిర్రు. మెయిన్ పంచాయతీ ఏంది? పార్టీలో ప్రాధాన్యతనేనా? వారసత్వమేనా? ఇప్పుడు కాదండి. ఇప్పుడు వారిని పక్కన పెడుతున్నారు. కవిత గారిని పక్కన పెట్టేస్తున్నారు. రీజన్ ఏంది అంటే కొడుకు కూతురు కాదు, కొడుకు అని. అంతే కదా. ఇప్పుడు పార్టీలో ఏముందనంటే కేటీఆర్ గారినే ప్రమోట్ చేయడం, కవిత గారిని ఇక సైలెంట్ అయిపోవడం అనేటువంటిది ఒక అంశం వచ్చింది కనుక. తిరుపతిరావు గారు మనం జనరల్ సాధారణంగా రాజకీయాల్లో జరిగేటివి ఇవే కదా. సాధారణంగా వారసున్నే కదా. ఇప్పుడు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కొడుకుగా ఆయనే తెరపైకి వచ్చిండు. చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ వస్తుండు. తర్వాత ఇట్లా ఏ పార్టీ తీసుకున్నా రాహుల్ గాంధీ వారసుడిగానే ముందుకు వచ్చిండు. ఇట్లా జనరల్గా సాధారణంగా జరిగే ప్రక్రియనే కదా. నేను అనేది ఏంటంటే ఆయా పార్టీల్లో మీరు అన్నట్టు పోయినసారి కూడా మనం బీహార్లో కూడా చూసాము. వారి కూతురు లాలూ ప్రసాద్ కూతురు ఇక నేను రాజకీయాల్లో ఉండను, ఇక కష్టం అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏంటంటే పురుషాధిక్యం అనేది కొనసాగుతుంది. ఎప్పుడైతే మహిళలు స్ట్రాంగ్గా వస్తారో, స్ట్రాంగ్గా ఈ రకంగా ఫైటింగ్ స్పిరిట్ ఉన్నప్పుడు ఇట్లాంటి విభేదాలు అనేటివి వస్తాయి తప్పకుండా.